ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీరులు ఉన్నారు కొంతమంది. హెబ్రీ 11:5 ఆ విశ్వాస వీరుల జాబితాలో, ఆ లిస్టులో హానోకు పేరు కూడా మనకు కనబడుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:5 పేజ్ నంబర్ 207. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు 5 and 6 ఓన్లీ. హెబ్రీ పత్రిక 11:5-6 మనకు ఈ హానోకు గురించి రాయబడి ఉంటుంది. ఇక్కడ ఈ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా. అంటే ఆ 11th చాప్టర్ అంతా విశ్వాస వీరుల గురించి రాయబడింది. ఎవరండి వాళ్ళు? విశ్వాస వీరులు అంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో హీరోలు. ఇంకా మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలండి, ఎవరంట వాళ్ళు? విశ్వాసంలో హీరోలు అన్నమాట. సరే, మనం భౌతికంగా హీరోలు హీరోయిన్లు కాలేకపోయినా, అంత సీన్ మనకు లేకపోయినా, కనీసం ఫెయిత్లో ఉన్న హీరోస్గా మనం మార్చబడదుముగాక. భౌతికంగా సెలబ్రిటీస్ అయ్యేంత సీన్ మనకి ఎటుకుడి లేదు. మరి కనీసం స్పిరిచువల్ లైఫ్లో విశ్వాసంలో ఉన్న మనం హీరోస్గా మారిపోవాలి. హానోకు విశ్వాస వీరుడు, ఆయన ఒక హీరో ఆఫ్ ఫెయిత్. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. కొనిపోబడ్డాడంట. దేవుడు ఆయన్ని కొనిపోయాడంట, తీసుకెళ్ళిపోయాడంట. ఎట్లా తీసుకెళ్ళాడు? అందరు పోతారండి పాస్టర్ గారు, అందరు పోతారుగా, ఆయన పోవడం పెద్ద విశేషం ఏముంది అనుకుంటే తప్పు. ఎలా తీసుకెళ్ళాడంటే మరణము లేకుండా ఆయన కొనిపోబడ్డాడు. అందరు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోయారు, కానీ చనిపోకుండా ఈ భూమి మీద నుండి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు. వితౌట్ టేస్టింగ్ డెత్, మరణాన్ని రుచి చూడకుండా ఈ భూమి మీద నుండి సజీవంగా అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తులు ఇద్దరు. వారిలో మొదటి వ్యక్తి హానోకు, రెండవ వ్యక్తి ఏలియా. ప్రైజ్ ద లార్డ్. దే వర్ నాట్ టేస్టెడ్ డెత్. వాళ్ళు మరణాన్ని ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అసలు ఎలాంటి భక్తి వాళ్ళు చేసి ఉంటే మరణం లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారండి. మరణం లేకుండా అనేది అసలు ఎంటైర్ ప్రకృతికి విరుద్ధం కదా. ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాలి. అసలు అది ఊహకు కూడా అందట్లేదు అసలు. సరే, ఆయన ఏమన్నా పైనుంచి ఊడి పడితే సరే వెళ్ళి అనుకోవచ్చు. మామూలుగా నార్మల్గా మనలాగా జన్మించిన వ్యక్తే కదా, ఈ మాంసం రక్త మాంసాలతో జన్మించిన వ్యక్తి. ఒక మనిషిలో నుండి, తన మదర్ వూమ్లో నుండి, తన తల్లి గర్భంలో నుండి వచ్చిన వ్యక్తే కదా. అసలు ఎట్లా వెళ్ళాడు పరలోకం? ఈ బాడీతో ఎలా ఉంటున్నాడు హెవెన్లో? అసలు ఏం అర్థం కాదు. అది ఇప్పుడు పరలోకంలో ఉండాలంటే అది గ్లోరియస్ బాడీ కావాలి. పరలోక వాతావరణానికి సెట్ అవ్వాలంటే మహిమ శరీరం కావాలి. ఈ శరీరం పరలోక వాతావరణానికి సెట్ అవ్వదు. ఈ శరీరం కేవలం ఈ భూమి వాతావరణానికి సెట్ అయ్యేటట్టు డిజైన్ చేయబడింది. ఈ శరీరంతో పరలోక వాతావరణానికి వెళ్ళలేం, అక్కడ ఉండలేం. కానీ మరి ఆయన ఎలా వెళ్ళాడు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. కాబట్టి దేవుడి ద్వారా సమస్తం సాధ్యమే. ఏమో మీట్ బాడీని గ్లోరియస్ బాడీగా దేవుడు మార్చేశాడు. ఈ మానవ శరీరాన్ని, మాంస శరీరాన్ని మహిమ శరీరంగా ఏమన్నా దేవుడు కన్వర్ట్ చేసేసాడేమో. దేవునికి స్తోత్రం. దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడం దేవునికి చిటికలో పని కదా. అది పెద్ద ఏమన్నా ఆయన ప్రాబ్లమ్, ఆయనకు పెద్ద మ్యాటర్ అది. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, కొనిపోబడ్డాడు దేవుని చేత. ఆ కొనిపోబడక మునుపు ఒక సాక్ష్యాన్ని పొందాడు. అది నువ్వు నేను పొందాలి. ఆ సాక్ష్యం ఏంటంటే దేవునికి ఇష్టుడై ఉండెను అనే సాక్ష్యాన్ని పొందాడు. ఎలాంటి సాక్ష్యం అండి? దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి ఇష్టుడిగా ఉన్నాడంట. సో నువ్వు నేను
ఈ భక్తి అంతా ఎందుకంటే, ఈ భజన అంతా ఎందుకంటే రేపు కొనిపోబడాలి. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా అని పాట పాడిన వెంటనే దేవుడు, వస్తున్నా కుమారుడా నిన్ను ఏదో పాడుతున్నాడ వాళ్ళు రాశారు, నేను పాడుతున్నా అంతేగాని ఇప్పుడే నువ్వు కొనిపోతే ఎట్లయ్యా? ఐఎమ్ నాట్ రెడీ రైట్ నౌ. ఐఎమ్ నాట్ రెడీ రైట్ నౌ. ఇప్పుడు నేను రావడానికి సిద్ధంగా నేను మరి పాట పాడావుగా కుమారుడా, పాట పాడావుగా కుమార్తె అంటే ఏదో అక్కడ వాళ్ళు రాశారు, నేను పాడుతున్నాను అంతే. నిజంగా ఆ సిద్ధపాటుతో మనం పాడుతున్నాం. నీతోనే జీవింప నన్ను కొనిపో, ఐఎమ్ రెడీ నౌ. ఇప్పుడే సిద్ధంగా ఉన్నా, నన్ను తీసుకెళ్ళిపో. హల్లెలూయా. సో కాబట్టి మనం ఇంత భక్తి భజన వెనుకున్నటువంటి ఏకైక గోల్ ఏంటంటే, మన లక్ష్యం ఏంటంటే రేపు ఆయన రాకడలో మనము కొనిపోబడాలి. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఎత్తబడాలి. ఆయన రాకడలో రేపు ఎత్తబడే సంఘంలో మనం ఉంటామా, విడవబడే సంఘంలో మనం ఉంటాము? ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్లో ఇంకొక వ్యక్తి కొనిపోబడ్డాడని రాయబడింది. ఆయన పేరే లాజరు. ధనవంతుడు లాజరు. ఆ యొక్క సందర్భం మనం చదివితే, లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడెను. కొనిపోబడాలి. రేపు మనం కొనిపోబడాలి అంటే మనము దేవునికి ఇష్టలమని సాక్ష్యాన్ని పొందాలి బిఫోర్ ర్యాప్చర్. ఆ కొనిపోబడక మునిపే ఒక సాక్ష్యం పొందాలి మనం. ఏంటది? దేవునికి ఇష్టుడు, దేవునికి ఇష్టురాలు అనే సాక్ష్యం మనకు ఉండాలి. ఎవరు కొనిపోబడతారంటే, ఈ భూమి మీద హానోకు వలె దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారో వాళ్ళే కొనిపోబడతారు. హల్లెలూయా. హానోకు వలె ఎవరు దేవునికి ఇష్టురాళ్ళుగా ఉంటారో వారే కొనిపోబడతారు. ఇప్పుడు లాజర్ కొనిపోబడ్డాడంటే లాజర్ గురించి కూడా రాసి ఉంటుంది. ధనవంతుడు అడుగుతాడు, అయ్యా కొంచెం వాటర్ పంపించండి లాజర్ చేత అంటే, అబ్రహాం గారు చెప్తారు, అయ్యా ధనవంతుడా, ఈ భూమి మీద నువ్వు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు, లాజర్ ఏమో దేవునికి ఇష్టమైనట్టు జీవించాడు. భూమి మీద మీరు జీవించిన ఆ టైంలో లాజర్ ఏమో దేవునికి ఇష్టమైనట్టు జీవించాడు, నువ్వేమో నీకిష్టమైనట్టు జీవించావు. తనకిష్టమైనట్టు జీవించిన ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు. దేవునికి ఇష్టమైనట్లు జీవించిన లాజరేమో కొనిపోబడి, దేవదూతల చేత కొనిపోబడి దేవుని రాజ్యములో ఆనందిస్తున్నాడు. సో కాబట్టి కొనిపోబడాలి అంటే మనము కూడా హానోకు వలె కొనిపోబడాలంటే ఆ పరలోక రాజ్యానికి, ఆ మహిమగల రాజ్యానికి మనము కూడా హానోకు వలె దేవునికి ఇష్టుడిగా, ఇష్టురాలుగా జీవించాలి. సింపుల్ అండి. దేవునికి ఇష్టడిగా జీవించాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, సింపుల్. దేవునికి అయిష్టమైనవి ఏవైతే మనలో ఉన్నాయో వాటిని ఈరోజే తీసి మనలో వాటిని పారవేయాలి. దేవుడికి అయిష్టమైనవి మనలో ఏవేవైతే ఉన్నాయో వాటిని మన యొద్ద నుంచి మనం తొలగించుకుంటే చాలు. దట్స్ ఆల్. సింపుల్. దేవునికి అయిష్టమైనవి మనలో తొలగించుకుంటే ఆటోమేటిక్గా మనం ఆయనకి ఇష్టలుగా మారిపోతాం. అండ్ ఆల్సో అదే హీబ్రూస్లో రాసుంటుంది, హెబ్రీ 11:6లో, విశ్వాసము లేకుండా ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా మారాలంటే ఇప్పుడే చెప్పా, ఆయనకి అయిష్టమైనవి మనలో నుండి తొలగించుకోవాలి. దేవా నీకు అయిష్టమైన నాలో ఏమున్నాయో నాకు తెలియపరిచిన వాటిని తొలగించుకునే కృపనేవ్వమని దేవుని సన్నిధిలో కన్నీళ్లతో వేడుకోవాలి. రెండోది, దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం అంట. ఎప్పుడు? వితౌట్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్. You can never please God without faith and without depending on Him. Without faith and without depending on Him. You can never please God. ప్లీజ్ అంటే ప్లీజ్ గివ్ మీ అంటారు కదా, ఆ ప్లీజ్ కాదు ఇది. ప్లీజ్ అంటే సంతోషపరచడం. ప్లీజింగ్. హీ ప్లీజ్డ్ గాడ్. ప్లీజ్డ్ అంటే సంతోషపరచడం, ఇష్టంగా ఉండడం, దేవుణ్ణి ఆనందపరచడం. సో యూ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అండ్ వితౌట్ డిపెండింగ్ అపాన్ హిమ్.
దేవుని యందు విశ్వాసం లేకుండాను, ఆయన పై నువ్వు ఆధారపడకుండాను ఆయన్ని సంతోష పెట్టడం నీ జీవితంలో అసాధ్యం. హల్లెలూయా. సో ఫెయిత్ ఉండాలి మనకి, విశ్వాసం. ఏమన్నారు అక్కడ? విశ్వాసమును బట్టి అతడు కొనిపోబడినని ఉంది కదా. సో కాబట్టి మెయిన్ ఏంటంటే దేవుని సంతోషపరచాలంటే మనలో ఏముండాలి? ఆయన పైన విశ్వాసం ఉండాలి. ఆయన పరిపూర్ణమైన శక్తి మీద సంపూర్ణమైన విశ్వాసం మనకి ఉండాలి. అదే అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని అపరిమితమైన శక్తి మీద పరిపూర్ణమైన నమ్మకం నీకు ఉండాలి. సో కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా మనం జీవించడం అసాధ్యం. మనలో ఒకవేళ అవిశ్వాసం ఉన్నట్లయితే దేవునికి ఇష్టలుగా మనం జీవించలేము. మనం ఎప్పుడు దేవునికి ఇష్టలుగా మారగలుగుతామంటే మనలో ఏముండాలి? సంపూర్ణమైన విశ్వాసంతో మనం నింపబడుదుముగాక. సో ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో ఉదయకాలం నేను 5 పాయింట్లు చెప్పాను. మిగిలిన పాయింట్స్ ఈ సెకండ్ సర్వీస్లో నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఉదయం చెప్పిన 5 పాయింట్స్ ఊరకు అట్లా రిమైండ్ చేసి మిగిలిన పాయింట్స్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవునికి ఇష్టడిగా నడిచాడు. అసలు బేస్ ఏంటంటే, ఈరోజు మెసేజ్కి బేస్ ఏంటంటే దేవునితో నడిచాడు. 300 ఏండ్లు ఎవరితో నడిచాడండి? హీ వాక్డ్ విత్ గాడ్. హీ డిడ్ వాక్ విత్ గాడ్. దేవునితో ఆయన నడిచాడు. ఓకేనా? ఎలా నడిచాడు అనేది ఈరోజు మన పాయింట్ అన్నమాట. ఎలా నడిచాడు లేదా మనం ఎలా నడవాలి. ఓకేనా? ఫస్ట్ దేవునికి ఇష్టడిగా నడిచాడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా నడిచాడు. మూడో పాయింట్ ఉదయం చెప్పింది, జ్ఞానుల వలె నడవాలి. మూడో పాయింట్ ఏంటి? జ్ఞానుల వలె నడవాలి. దీని గురించి డీటెయిల్గా కావాలంటే ఫస్ట్ సర్వీస్ లైవ్ చూడండి ఇంటికి వెళ్ళాక. డీటెయిల్ కావాలంటే ఊరగా చెప్తున్నా అంతే. ఇష్టడిగా నడవాలి, దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా నడవాలి, జ్ఞానుల వలె నడవాలి, 4వది వెలుగులో నడవాలి, 5వది నిందారహితంగా నడవాలి. ఈ 5 పాయింట్ల గురించి పొద్దున్న సర్వీస్లో డీటెయిల్గా చెప్పాను, చూడండి కావాలంటే. ఇప్పుడు నేను 6th పాయింట్లోనికి వెళ్తున్నా. మార్నింగ్ 5 చెప్పా, ఇప్పుడు 6th పాయింట్. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో, పేజ్ నంబర్ 49, కొత్త నిబంధన. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వన్స్ అగైన్ మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 6th పాయింట్ ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరి దృష్టికి అండి? దేవుని దృష్టికి. ఇదే పాయింట్కి సపోర్టెడ్గా లింక్డ్ వర్స్ ఇంకోటి ఉంది, అదే ఆదికాండం. ఇదే ఇలానే ఉంటుంది. దేవుడి దృష్టికి నీతిమంతులుగా వీళ్ళు ఉన్నారు కదా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అండ్ ఆల్సో 6th verse verse 9, 6th chapter verse 9. ఆదికాండం 6:9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సో ఈ వాక్యం చదివినప్పుడు నాకు బాగా టచ్ అయిన ఒక పదం ఏంటంటే, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 5వ అధ్యాయంలో దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు? హానోక్. ఇంగ్లీష్లో ఇనాక్ అంటారు, ENOCH. 5వ అధ్యాయంలో హానోకు దేవునితో నడిచాడు. 6వ అధ్యాయంలో ఎవరు నడిచారు?
నోవాహు ఎవరో కాదు, ఆనోకు యొక్క ముని మానవుడు అన్నమాట. నోవాహు యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆనోక్ అన్నమాట. సో వాళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాతగారు నడిచిన అదే మార్గంలో నోవాహు కూడా నడిచాడు, దేవునితో నడిచాడు. అయితే ఎలా నడిచాడు అనేదే ఈరోజు మనకు ఛాలెంజింగ్ పాయింట్. అతడు చూడండి 9th verse, అతడు నీతిమంతుడు నిందారహితుడై ఉండెను అని రాసినట్లయితే నేను అంతగా పెద్ద కేర్ చేసేవాడిని కాదా వచ్చినాను. నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు అంటే అంతగా నేను పట్టించుకునేవాడిని కాదా వచ్చినాను. అక్కడ ఒక పదం ఉంది, అదే మనం చాలా ఛాలెంజింగ్ వర్డ్. అది తన తరము అంతటిలో నిందారహితుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇన్ హీజ్ హోల్ జనరేషన్. పాస్టర్ గారండి, తరము మొత్తములో ఆయనే నిందారహితుడని మీకెలా తెలుసు అంటే 7th chapter verse 1 ఏముందో చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచి తిని. నీవే, చూసారా, నీవే అంటే యు ఆర్ ద ఓన్లీ వన్ అని అక్కడ అర్థం కదా. నీవు కూడా అంటే, నువ్వు కూడా అంటే అందరితో నువ్వు కూడా ఉన్నావని. నీవే అంటే అర్థం ఏంటి? యు ఆర్ ద ఓన్లీ వన్, నువ్వు ఒక్కడవే. అసలు ఆ జనరేషన్ మొత్తంలో ఒక్కడే, ఒకే ఒక్కడు, ద ఓన్లీ వన్ రైచువస్ పర్సన్ ఇన్ దట్ హోల్ జనరేషన్. ఆ తరమంతటిలో ఒకే ఒక్కడుగా దేవుడి కోసం నిలబడ్డాడండి. హల్లెలూయా. అసలు ఎంత కష్టం అండి అసలు అది. తరమంతా, జనరేషన్ అంతా ఒక రూట్లో వెళ్తుంటే మనం సింగిల్గా, ఎలోన్గా, ఒక్కలమే ఒక రూట్లో వెళ్ళడం అసలు ఇది సాధ్యమేనా? అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలండి. అసలు ఒకే ఒక్కడు దేవుని కొరకు నిలబడ్డాడు జనరేషన్ మొత్తం. అదే ప్లేస్లో కనుక మనం ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, అస్సలు లోకమంతా ఇటు వెళ్తుంటే మనం ఒక్కళ్ళం ఇటు వెళ్ళడం అంతా మంచిది కాదు. ఇప్పుడు సాతాన్ గడు వచ్చి అనే ఉంటాడు నాకు తెలిసి, నోవాహు వాళ్ళంతా అటు వెళ్తున్నారు, నువ్వు ఒక్కడే ఇటు వెళ్తున్నావు అంటే నువ్వు ఒక్కడే పరలోకం వెళ్ళిపోదావనా? పరలోకం నీకు ఒక్కడ బోరు కొట్టదు? మొత్తం బ్యాచ్ అంతా ఎక్కడ ఉంది? మీ ఫ్రెండ్స్, మీ తాతలు, మీ ముత్తాతలు, మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ సంతానం, మీ యొక్క రిలేటివ్స్, మీ రిలేషన్స్ అందరు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. మరి నువ్వు ఒక్కడివి పరలోకం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది కదా. సో నాకు తెలిసి ఎంతో ఆయన శోధింపబడి ఉంటాడు. ఎందుకంటే సాతాను గాడు ఎన్నో అధ్యాయంలో ఉన్నాడు? 3వ అధ్యాయంలోనే ఉన్నాడు కదా. అవ్వ దగ్గరకు 3వ అధ్యాయంలో వచ్చాడు. ఇది ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం. అంటే ఖచ్చితంగా డెవిల్ అనేవాడు అప్పటి నుంచే ఉన్నాడు. ఖచ్చితంగా సాతాను పనేంటి? శోధకుడి పనేంటి? శోధించడం. ఖచ్చితంగా నోవాకు ఎంతో శోధన కలిగి ఉంటుంది, కానీ దేవుని కొరకు నిలబడ్డాడు, ఒకే ఒక్కడుగా నిలబడ్డాడు. అసలు నాకు అనిపిస్తుంది, ఆ జనరేషన్ మొత్తంలో దేవుని కొరకు నిలబడడం నోవాహుకు సాధ్యమైతే ఈ జనరేషన్లో నీకు కూడా సాధ్యమే. ఆ జనరేషన్లో ఒకే ఒక్కడుగా నిలబడడం నోవాహుకు సాధ్యం పరిచిన దేవుడు ఈ జనరేషన్లో నేను నిలబడలేకపోతున్నానండి. నో. ఆ జనరేషన్లో ఒకే ఒక్కడుగా దేవుని కొరకు స్టాండ్ అవ్వడం నోవాహుకు సాధ్యమైతే ఖచ్చితంగా ఈ జనరేషన్లో నోవాహు వలె నువ్వు కూడా నిలబడడం నీకు సాధ్యమే. అక్కడ రాసున్న పదం ఏంటంటే, తన తరమంతటిలో నిందారహితుడు, నీతిమంతుడుగా ఈ జనరేషన్కి నువ్వు నిలబడాలి. ఈ తరములో ఒక నీతిమంతుడిగా నువ్వు నిలబడాలి. ఈ తరానికి ఒక నీతిమంతురాలుగా నువ్వు నిలబడాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ తరపు నోవాహు నువ్వు కావాలి. లార్డ్ మేక్ మీ లైక్ నోవా టు దిస్ జనరేషన్. ఈ తరానికి ఒక నోవాహుగా నన్ను వాడుకో యేసయ్యా. ప్రైజ్ గాడ్. ఈ తరానికి నన్ను ఒక నోవాహుగా మార్చి యేసయ్యా అని మనం ఆశపడాలి. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో
మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ తరములో నోవాహు నీతిమంతుడిగా నడిచాడు. ఇక్కడ లూకా సువార్తలో జకరియా ఎలిజబెత్తులు దేవుని దృష్టికి నీతిమంతులుగా నడిచారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం నడవాలి. మన దృష్టికి మనం కాదు, లోకం దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టి. చాలామంది మనుషుల దృష్టికి చాలా నీతిమంతులుగా యాక్ట్ చేస్తారు, ప్రిటెండ్ చేస్తారు కదా. మనుషుల దృష్టికి నీతిమంతులుగా మనం నటిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రాయబడింది, వీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నా దేవుడు దేవుని దృష్టికి నీతిమంతులుగా మార్చునుగాక. నెక్స్ట్ పాయింట్ చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, పేజ్ నంబర్ 766. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు బడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మరొకసారి చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏమడుగుచున్నాడండి మనల్ని? మీకా గ్రంథం ఎన్నో అధ్యాయం? 4, 6. 6వ అధ్యాయం 8. దేవుడు అంట ఏమని అడుగుతున్నాడు చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మీ వెండిని అడుగుతున్నాడా? దేవుడు మీ బంగారాన్ని అడుగుతున్నాడా? దేవుడు మీ ఆస్తిని ఇవ్వమని అడుగుతున్నాడా? దేవుడు మీ డబ్బుని ఇవ్వమని అడుగుతున్నాడా? దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే, న్యాయంగా నడుచుకోమని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ప్రభుని స్తుతించుడి. ఎలా నడుచుకోవాలంట? న్యాయంగా నడుచుకోవాలి, అన్యాయంగా నడుచుకోవద్దు. న్యాయంగా నడుచుకో. అండ్ ఆల్సో కనికరమును ప్రేమించుటయు. కనికరం ప్రేమించడం అంటే ఏం లేదు, కనికరం కలిగి జీవించడం అని అర్థం. కనికరం ప్రేమించడం అంటే, కనికరం అంటే తెలుసు కదా, ప్రేమ, జాలి, దయ, కనికరం, కరుణ, వాత్సల్యత, ఇవన్నీ ఒకే పదాలు. సో ప్రేమ కలిగి నడుచుకోవడం, తోటి వారితో, సహోదర సహోదరులతో ప్రేమ కలిగి నడుచుకోవడం. అండ్ ఆల్సో జాలి, ఎదుటివాని అట్లా జాలి, దయ, కనికరం, ప్రేమ కలిగి నడుచుకోమనే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మరొక మాట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఎలా నడవమంటున్నాడు? దీన మనస్సు కలిగి. గర్వం ఉండకూడదు, హెచ్చింపు స్వభావం వల్ల ఉండకూడదు, అహంకారానికి మనం చోటు ఇవ్వకూడదు. యేసు ప్రభు ఎవరంట? మన ప్రభు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మన ప్రభు ఎలా దీన మనస్సు గలవాడో మనము కూడా దీన మనస్సు కలిగి నడుచుకోవాలి. మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న హెచ్చింపు స్వభావాన్ని మనం వదిలిపెట్టి దీన మనస్సు కలిగి మనము నడుచుకోవాలని దేవుడు మనల్ని ఈరోజు అడుగుతున్నాడు. హల్లెలూయా. కనీసం ఈ రోజు నుండి అయినా అన్యాయం చేయడం మానేద్దాం. ఎవరికి మనం అన్యాయం చేయకూడదు, ఎవరిని మనం మోసం చేయకూడదు. న్యాయముగా ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. ఇతరుల ఎడల కనికరాన్ని చూపాలి. కొంతమంది హార్ట్స్ ఉంటాయండి, కొంతమంది హృదయాలు చాలా కఠినమైన హృదయాలు అండి. వాళ్ళకి అసలు జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు. అసలు బందిపోటు దొంగలు ఉన్నారండి, బందిపోటు దొంగలు. వాళ్ళకి అసలు జాలి ఉంటుందా?
జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు. వాళ్ళకి కావాల్సిన బంగారం డబ్బు కోసం వాళ్ళ అవసరమైతే ప్రాణాలైనా తీసేస్తారు. అడిగితే ఇస్తే ఓకే, ఇవ్వలేదనుకో అవసరమైతే చంపేసైనా వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బును, బంగారాన్ని, వాళ్ళకి కావాల్సిన వాటిని లాక్కొని వెళ్ళిపోతారు. సో అలాంటి కఠినమైన హృదయాలుగా మన హృదయాలు ఉండకూడదు. మన హృదయాలు కఠినపరచుకోకూడదు. మన హృదయాలు మెత్తని హృదయాలై ఉండాలి. ప్రేమ, జాలి, దయ, కనికరము కలిగి మనం ప్రవర్తించాలి. మూడోది ఏమన్నాడు? దీన మనస్సు. క్రైస్తవులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు గర్వం ఉండకూడదు. దేన్ని బట్టి గర్వించకూడదు. అది భౌతికమైన విషయాలను బట్టి కానీ, ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి కానీ, దేన్ని బట్టి మనం గర్వించకూడదు. ఎందుకని? ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప, ఇంకా బ్రతికున్నామంటే దేవుని కృప. అందుకే అన్నాడు అపోస్తలుడైన పౌలు ఏమనంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. హల్లెలూయా. సో కాబట్టి గర్వమును, అహంకారాన్ని, హెచ్చింపు స్వభావం, ఒకవేళ అలాంటి ఆలోచనలు వచ్చినా వాటికి మనం చోటు ఇవ్వకూడదు. వాటిని మనం వదిలిపెట్టేసేయాలి. ప్రభువునే గణపరచాలి, ప్రభువునే స్తుతించాలి. దీనత్వము ధరించుకోవాలి. దీన మనస్సు కలిగి, తగ్గింపు కలిగి, సాత్వికం కలిగి, ఎదుటి వారు మనల్ని చూసినప్పుడు మనలో ఏం కనపడాలి? గర్వం వాళ్ళకి కనబడకూడదు. గర్వపు మాటలు మనలో కనబడకూడదు. గర్వంతో కూడిన ప్రవర్తన వాళ్ళకి కనబడకూడదు. మనల్ని చూసినప్పుడు వాళ్ళకి దీనత్వం కనబడాలి, తగ్గింపు మనలో కనబడాలి. దీన మనస్సును వారు మనలో ఫైండ్ అవుట్ చేసి మన గురించి పక్కన వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు మన గురించి ఏం టెస్టిమోనీ ఇవ్వాలంటే, ఏం సాక్ష్యం ఇవ్వాలంటే, అతడు చాలా దీనుడండి. ప్రైజ్ గాడ్. ఆమె చాలా దీనురాలండి. ఆమె మనల్ని గురించి ఇతరులతో ఎవరైనా మాట్లాడాల్సిన మన సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాడా, ఆమె ఒక దుర్మార్గుడు, ఒక దుష్టురాలండి ఆమె అనే సాక్ష్యం మన గురించి ఇవ్వకూడదు. అతనికి చాలా గర్వం అండి. గర్వపు మాటలు మాట్లాడతాడు. ఆమెకి చాలా గర్వం అండి. ఆమె మాటల్లో ఎంత గర్వం కనబడుతుందో. పొద్దునే లేస్తే హల్లెలూయా స్తుతి మహిమ అనిద్దండి, కానీ ఆమె మాటల్లో చాలా గర్వం కనబడుతుంది. బయటికి కనబడదు కానీ ఆమె లోపల చాలా గర్వంతో ప్రవర్తిస్తుంది అనే సాక్ష్యాలు మన గురించి రాకూడదు. కమింగ్ డేస్లో మన గురించి ఎవరన్నా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మన సబ్జెక్ట్, మన టాపిక్ వస్తే వాళ్ళతో ఏమని చెప్పాలో తెలుసా? అతడు చాలా దీన మనస్సు కలిగిన వాడు, ఆమె చాలా తగ్గింపు కలిగినది అనే సాక్ష్యం రానున్న రోజుల్లో మన గురించి చెప్పినట్లు ఈ రోజే మనం మార్పు చెందుదుముగాక. ఆమేన్. మరొక మాట చదువు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. నిర్గమా 16:4. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం, పేజ్ నంబర్ 58. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. వన్స్ అగైన్ మరొకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. అక్కడ ఒక మాట ఉంటది, ఏమనంటే, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు అన్నాడు. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అంటే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, మనం ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలి. ఈరోజు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మనం ఎలా నడవాలి అనే పాయింట్ మీదే వెళ్తానండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యే పనేమీ లేదు. ఎలా నడవాలి, ఇప్పుడు దాకా చెప్పినవి కూడా అదే. నీతిమంతులుగా నడవాలి,
న్యాయంగా నడవాలి. ఓకే, ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు అన్నాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుస్తామా లేదా. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడవాలి. మళ్ళీ ధర్మశాస్త్రం అంటే కొంతమంది అదేందోలే మనకు తెలియని సబ్జెక్ట్గా చెప్పుకొని పాస్టర్ గారిని అనుకుంటారు, చదువులేని వాళ్ళు. అందుకనే క్లియర్గా చెప్తా, ధర్మశాస్త్రం అంటే ఏమి లేదండి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమనుసరించి నడవాలి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. నేను చాలాసార్లు మీతో చెప్పాను, వాళ్ళన్న మాటలు కాదమ్మా, వీళ్ళన్న మాటలు కాదమ్మా, నువ్వు పట్టుకోవాల్సింది దేవుని మాటల్ని నువ్వు పట్టుదలతో పట్టుకోవాలి. అవి నీ జీవితాన్ని బ్రతికిస్తాయి, అవి నీ జీవితాన్ని బలపరుస్తాయి. మనం వాళ్ళు వీళ్ళన్న మాటల్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం, కానీ దేవుని మాటను మనం గుర్తుపెట్టుకోవట్లా, దేవుని మాటను మనం గట్టిగా పట్టుకోవట్లా. అసలు కొన్నిసార్లు ఎవరన్నా అన్న మాటని సంవత్సరాలు మనం మైండ్లో బాగా గుర్తుపెట్టుకొని సంవత్సరాలు అయినా మర్చిపోం. నువ్వు నన్ను పలానా టైంలో నువ్వు నన్ను ఇలా అన్నావు. ఎంత బాగా గుర్తుంటాయో అసలు అవి. కొంతమంది డేట్ టైంతో సహా చెప్తారు. మరి ఆ పట్టుదల దేవుని మాటల మీద నీకు ఉండాలి. సామెతలు 4వ అధ్యాయం 4వ వచనంలో రాసుంటది, నా కుమారుడా నీ హృదయము నా మాటలను పట్టుదలతో పట్టుకొన నువ్వు అంటాడు అక్కడ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, పేజ్ నంబర్ 533. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. నీ హృదయం పట్టుదలతో నా మాటల్ని పట్టుకొన నువ్వు. నీ హృదయం నా మాటలను ఎట్లా పట్టుకోవాలి? పట్టుదలతో ఆయన మాటల్ని పట్టుకోవాలి. నిజంగా ఈరోజు మందిరానికి వచ్చిన మీరు, ఈరోజే కాదు, ఈరోజు కానీ ఏ వారం అయినా సరే, దేవుని మందిరానికి వచ్చిన నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుదలతో నిజంగా పట్టుకుంటున్నావా? ఏదో వస్తున్నావు, వింటున్నావు, వెళ్తున్నావు అంతే. మీలో నిజంగా ఎంతమంది దేవుని మాటను పట్టుదలతో పట్టుకోగలుగుతున్నారు? నువ్వు పట్టుదలతో గనక పట్టుకున్నట్లయితే ఇప్పటికి ఎంతో దీవించబడే వ్యక్తి నువ్వు. హల్లెలూయా. ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం అంటే దేవుని మాటల్ని మనం సీరియస్గా తీసుకోవట్లేదు, దేవుని మాటల్ని మనం గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. దేవుని మాటను పట్టుకొని వెళ్ళాలండి. వచ్చి నువ్వు ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తాం కాదు, ఖాళీ చేతులతో వచ్చిన నువ్వు దేవుని మాటని, ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు, అప్పుడు నువ్వు దీవించబడతావు. వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, ఇదంతా ఎలా అంటే రొటీన్ అయిపోతుంది. సీరియస్నెస్ రావట్లా. దేవుని మాటని సీరియస్గా తీసుకొని గట్టిగా పట్టుకుంటే మనం ఖచ్చితంగా దీవించబడతాము. సో దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. తర్వాత మాట మనం చదువు. ద్వితీయోపదేశకాండం 5:33. ద్వితీయోపదేశకాండం 5:33. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 33వ వచనం, పేజ్ నంబర్ 151. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. చూసారా అక్కడ ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఎక్కడ నడవాలండి? నీ ఇష్టం వచ్చిన మార్గంలో నడవవలెను ఉందా? ఎక్కడ నడవాలంట? మీ దేవుడైన యెహోవా మీకు
ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో మీరు నడుచుకొనవలెను. ఎక్కడ నడవాలంటే ఆయన మనకు ఆజ్ఞాపించిన మార్గంలో నడవాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆయన చిత్తానుసారమైన మార్గంలో మనం నడవాలి. దేవుడు మనల్ని ఏ మార్గంలో నడవమంటున్నాడో ఆ మార్గంలో నడవాలి. బైబిల్లో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, మరొకటి విశాల మార్గం. చదువుదాం ఒకసారి. అది చాలా కాలమైంది మనం చదువుకొని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మత్తయి 7:13. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. పేజ్ నంబర్ 8. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. హల్లెలూయా. ఇక్కడ 2 ద్వారాలు లేదా 2 మార్గాలు ఉన్నాయి. దేర్ ఆర్ 2 వేస్. ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాల మార్గం. ఒకటేంటమ్మా? చెప్పాలి. ఇరుకు మార్గము, మరొకటి విశాల మార్గం. అయితే విశాల మార్గములో ప్రవేశించేవారు అనేకులు అని రాయబడింది. ఎక్కువ మంది ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటారు? ఎక్కువ మంది ఏ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఇరుకుగా ఉన్న మార్గాన్ని, విశాలంగా ఉన్న మార్గాన్ని. ఎక్కువ మంది విశాలంగా ఉన్న మార్గాన్ని చూస్ చేసుకుంటారు. తెలివిగల్లోళ్ళు కదా. క్యాజువల్గా మాట్లాడతాం, తర్వాత మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. తెలివిగల్లోళ్ళు ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటారు? విశాల మార్గం. ఎందుకంటే వాళ్ళకి చాలా తెలివి ఉంది, నాలెడ్జ్. అరే ఇరుకు మార్గంలో వెళ్తే సఫర్ అవుతాం, ఈ విశాలంగా ఉంది, ఈ మార్గంలో వెళ్తే మనం హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే తెలివి గల వాళ్ళు ఇరుకు మార్గాన్ని చూస్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, లోకం ఏం చెప్తుందంటే ఇరుకు మార్గాన్ని చూస్ చేసుకున్నోడిని బుద్ధి లేనోడు, పిచ్చోడు, తెలివి తక్కువోడు అని అంటుంది. ఎందుకంటే కావాలని శ్రమలు కొనుక్కొని తెచ్చుకోవడం ఏంటండి? పిచ్చితనం కదా ఇది. ఇట్ ఈస్ మ్యాడ్నెస్. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఇక్కడ విశాలమైన మార్గం ఉంది, ఇక్కడ ఇరుకు మార్గం ఉంది. ఇరుకు మార్గం పేరులోనే ఉంది, ఇరుకు మార్గం. అక్కడ రాసుంది బోర్డు, ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ఎలా ఉంటుంది? చాలా ఇరుకుగాను, ఇబ్బందిగాను, సఫరింగ్స్తో ఉంటుంది ఇరుకు మార్గం. ఇటుపక్క విశాల మార్గం అనే బోర్డు ఉంది. లోకం ఏం చెప్తుందంటే, లోక జ్ఞానం ఏం చెప్తుందంటే విశాల మార్గము నువ్వు ఎన్నుకుంటుంది. ఒకవేళ ఇరుకు మార్గం ఎవరిని ఎన్నుకొని ఒకళ్ళిద్దరు వెళ్తున్నా, ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఇటు వెళ్తారు అనుకోండి, ఎవరో తక్కువ మంది ఆ మార్గంలో వెళ్తుంటే వాళ్ళని చూసి ఈ విశాల మార్గంలో వెళ్తున్న వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు. ఒరే నీ అంత పిచ్చోడు ఇంకొకడు లేడు. చక్కగా విశాలమైన మార్గం నీ ఎదుటుంటే నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా? ఇరుకు మార్గంలో వెళ్తావేంటి? విశాలమైన మార్గాన్ని పెట్టుకొని ఎందుకు ఆ ఇరుకు మార్గంలో కావాలని కొని తెచ్చుకుంటావు? ప్రెషర్స్ని, స్ట్రగుల్స్ని, పోరాటాన్ని ఎందుకు కావాలని తెచ్చుకుంటావు? నీకేమైనా ఆనందమా? ఇరుకు మార్గంలో వెళ్ళడం నీకేమన్నా అదొక ఆనందమా? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఆ ఇరుకు మార్గంలో వెళ్తున్నావు అని లోక జ్ఞానం చెప్తుంది. మరి బైబిల్ జ్ఞానం లోక జ్ఞానానికన్నా కొన్ని 100 రెట్లు 1000 రెట్లు అధికమైన దైవ జ్ఞానము, బైబిల్ జ్ఞానం ఏమని చెప్తుందంటే జ్ఞానం కలిగిన వాడు ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటాడు. జ్ఞానం లేనోడు, బుద్ధి లేనోడు, పిచ్చోడు విశాల మార్గాన్ని ఎంచుకుంటాడు బైబిల్ చెప్తుంది. ఇదేంటండి బాబు అంటే ఎందుకు అలా చెప్తుందంటే లోకమేమో ప్రజెంట్ కనబడే ఇరుకు విశాలతనే చూస్తుంది, కానీ దాని డెస్టినేషన్ని చూడట్లేదు లోక జ్ఞానం. మళ్ళీ చెప్తున్నాను, లోక జ్ఞానం ప్రస్తుతం కనబడుతున్న ఆ ఇరుకు మార్గము
ఆ విశాల మార్గాన్నే చూస్తుంది, కానీ ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్ళిద్దో భవిష్యత్తులోకి చూడలేకపోతుంది లోక జ్ఞానం. కానీ దైవ జ్ఞానం భవిష్యత్తు, ఆ మార్గం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, ఆ డెస్టినేషన్ ని చూసి దైవ జ్ఞానం చెప్తుంది ఇది ప్రస్తుతానికి సేఫే, కానీ తర్వాత అది నీకు సేఫ్ కాదు. ఇది ప్రస్తుతానికి కొంత ఇరుకుగానే ఉన్నా అది తిన్నగా నిన్ను జీవానికి తీసుకొని వెళ్ళబోతుంది. ప్రైజ్ బి టు గాడ్. చూద్దాం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది. విశాలమైన దారి, వెడల్పైన దారి ఎక్కడికి తీసుకెళ్తుందంట? నాశనం. ఎక్కడ తీసుకెళ్తుందండి? నాశనానికి. ఏ దారి? విశాలమైన దారి. ఓకే. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. జీవానికి వెళ్ళే మార్గం మాత్రం ఎట్లుందంట? చాలా నేరోగా ఉందంట అండి. చాలా ఇరుకు, సంకుచితంగా ఉంది. సో ఈ విశాల మార్గము, ఈ నాశనానికి వెళ్ళే మార్గము వెడల్పును విశాలంగా ఉంది. జీవానికి వెళ్ళే మార్గం ఇరుకు, సంకుచితం. అయితే ఈ ఇరుకు మార్గంలో కొంత దూరం మనం ప్రయాణిస్తే అది నేరుగా నిన్ను జీవమునకు తీసుకుని వెళ్తుంది. ఈ విశాల మార్గంలో కొంచెం సేపు నువ్వు ఈ విశాలతను, ఈ యొక్క లోక సుఖభోగాలను కొంచెం కాలము ఉండే ఈ విశాల మార్గాన్ని నువ్వు చూస్ చేసుకుంటే అది చివరికి నిన్ను నిత్యమైన నాశనంలోనికి తీసుకుని వెళ్తుంది. ఈ ఇరుకు మార్గంలో ప్రయాణమైన, ఈ విశాల మార్గంలో ప్రయాణమైన ఎంత దూరం? కొంత దూరమే. అప్పుడప్పుడు మనం అనుకుంటా ఉంటాం, ఎప్పుడన్నా ఏదైనా ఒక జర్నీ చేస్తున్నప్పుడు రోడ్ బాగాలేదనుకోండి, రోడ్ బాగపోతే మనం అడుగుతూ ఉంటాం డ్రైవ్ చేసేవారిని, ఇంకెంత దూరం ఉంది బ్రదర్, ఇంకెంత దూరం ఉంటుంది ఇలా, ఇంకెంత దూరం ఉంటుంది ఇలా గతుకుల రోడ్డు, ఇంకెంత దూరం ఉంటుంది ఇలా నారోవే, సింగిల్ వే, అసలు ఒక పెద్ద ట్రాక్టర్ వచ్చిందంటే ఈ మన బండి పక్క కిందకి దిగాలి, ఎంత దూరం ఉంటుంది? సో డ్రైవ్ చేసే వాళ్ళు మనకు చెప్తా ఉంటారు, జస్ట్ ఒక 2 km, జస్ట్ ఒక 3 km, లేకపోతే ఒక 5 km, తర్వాత నుంచి హైవే ఎక్కేస్తాం, బాగానే ఉంటుంది చెప్తారు కదా. అట్లానే ఈ ఇరుకు మార్గము జస్ట్ కొంచెం కాలమే. ఈ శ్రమ అనేది క్రైస్తవునికి కొంచెం కాలమే. ఆ కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచబోతున్నాడు. సో కాబట్టి విశాల మార్గాన్ని చూస్ చేసుకోమాకండి. ఇప్పుడు హాయిగానే ఉంటుంది, తర్వాత అది ఎక్కడ తీసుకెళ్తుంది? వారిని నాశనమునకు తీసుకొని వెళ్తుంది. ఇరుకు మార్గంలో కొంచెం కాలం కష్టమైన, దేవుని చిత్తానుసారమైన మార్గంలో అది పోరాటంతో కూడిందైనా, అది కష్టమైన, ఇరుకైన, సంకుచితమైన, నారోవే అయినా ఆయన చిత్తంలో మీరు నడవండి, అది మిమ్మల్ని జీవానికి, ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. మరొక మాట చదువుకో. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, పేజ్ నంబర్ 327. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. మరొకసారి చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మనందరికి బాగా తెలిసిందే, కానీ మనకు కావాల్సిన పాయింట్ వరకు మనం తీసుకుందాం. ఏంటంటే అతడు గోడ తట్టు తన ముఖం తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడండి. ఏమన్నా తెలుసా?
అయ్యా యథార్థ హృదయంతో, సత్యముతో, యథార్థంగా, సత్యంగా నీ సన్నిధిలో నేను ఎలాగూ నడుచుకున్నానో, సమస్తం నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే హిజ్కియా ప్రార్థన విన్నాడు. ఆయన కన్నీళ్లు చూశాడు. మరణాన్ని తప్పించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ రాసి ఉంటుంది, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో. ఎలా నడవాలంట? యథార్థమైన హృదయముతో మనం నడవాలి. యథార్థమైన హృదయముతో హిజ్కియా నడిచాడు కాబట్టే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి మరణం తప్పించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. హిజ్కియా ప్రార్థన వల్లే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలంటే, నీ కన్యలకు కూడా దేవుడు సమాధానం ఇవ్వాలంటే, నేను కూడా యథార్థమైన హృదయంతో మనం ప్రార్థన చేయాలి. యథార్థమైన హృదయంతో భక్తి చేయాలి. ఎంత భక్తి చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత యథార్థంగా చేస్తున్నాం అనేదే ప్రాముఖ్యం. దేవుని దృష్టిలో క్వాంటిటీ కాదు ప్రాముఖ్యం, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. క్వాంటిటీ అంటే ఎంత ఉన్నా క్వాలిటీ లేకుండా ఉపయోగం ఉందా? ఇంత పెద్ద డేషాకి చేశారు సాంబార్, నీళ్ళే, ఉపయోగం ఏమన్నా ఉందా? అదే కొంచెమే చేశారు కానీ చాలా క్వాలిటీగా ఉంది, అమృతంలాగా ఉంది. ఎలా ఉంటుంది? తినే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో కాబట్టి క్వాంటిటీ కాదు గాడ్ చూసేది, క్వాలిటీని చూస్తాడు. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు అనేది కాదు, ఎంత ప్యూరిటీ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత పవిత్రమైన హృదయంతో చేస్తున్నావు, ఎంత యథార్థమైన హృదయంతో చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. సో కాబట్టి హిజ్కియా ప్రార్థనకు స్పందించినట్టు నీ ప్రార్థనకు దేవుడు స్పందించాలంటే నేను కూడా హిజ్కియా వలె యథార్థమైన హృదయంతో నడుచుకోవాలి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలు 9. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం, పేజ్ నంబర్ 112. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. Praise the Lord. They learned how to walk in the fear of the Lord. The first century church learned how to walk in the fear of the Lord. ఆ మొదటి శతాబ్దపు ఫస్ట్ సెంచరీలో ఉన్న సంఘం నేర్చుకుందంట ఒక విషయం. ఏంటో తెలుసా? హౌ టు వాక్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభువునందలి భయము కలిగి నడుచుకోవడం నేర్చుకుంది. ఏం నేర్చుకుందండి? ఇక్కడ చూడండి, రాసి ఉంటుంది, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుడు మన సంఘాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని దీవించాలి, ఆశీర్వదించాలి, విస్తరింప చేయాలంటే ఎలా నడుచుకోవాలి? ఎప్పుడు విస్తరించింది చూడండి. అది సంఘం, ఆదిమ సంఘమే కదండి అక్కడ ఉంది, సంఘం అని ఉంది కదా. సంఘం ఎప్పుడు విస్తరించింది? ఎప్పుడు క్షేమాభివృద్ధి నొందింది? ఎప్పుడు కట్టబడింది సంఘం? దేవుని అందలి భయము కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మన సంఘం విస్తరించాలంటే దేవుని అందలి భయం కలిగి నడుచుకోవడం మీరు నేర్చుకోవాలి. You have to learn how to walk in the fear of the Lord. How to walk in the fear of the Lord. దేవుని భయముతో నడుచుకోవడం మీరు నేర్చుకోవాలి. సింప్లీ దేవుని భయం కలిగి మీరు నడుచుకున్నప్పుడే మన సంఘం విస్తరిస్తుంది. ఏదో వస్తున్నాము, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం అంటే కుదరదండి. ఎప్పుడైతే మనం దైవ భయం కలిగి మన సంఘం నడుచుకుంటుందో అప్పుడు విస్తరించడం ప్రారంభిస్తుంది. దేవుడు యేసు ప్రభు మాకు మాదిరిగా ఉంటే మేము మీకు మాదిరిగా ఉండాలి. మీరు
లోకానికి మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు మాకు మాదిరి అయితే, మేము మీకు మాదిరి అయితే, మీరు వెళ్ళి ప్రపంచానికి మాదిరిగా ఉండాలి. ప్రపంచానికి మీన్స్ మీరు వర్క్ చేస్తున్న ప్రాంతాల్లో, మీరు చదువుకున్న ప్రాంతాల్లో మీరు మాదిరిగా అక్కడ బ్రతకాలి ప్రభు కొరకు. దేవుని భయం కలిగి మీరు అక్కడ నడుచుకుంటే ఖచ్చితంగా నీ ద్వారా అనేక ఆత్మలు దేవుని సన్నిధికి రాబట్టబడతాయి. దేవుని భయం కలిగి మనమే నడుచుకోకపోతే మన పరిచర్యలో విస్తరణను మనం చూడలేము. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే భారంతో, ప్రభువా, అయ్యా ప్రభువా, మా పరిచర్యను విస్తరింపచేయండి అయ్యా ప్రభువా, అయ్యా ప్రభువా. నేనేం మిమ్మల్ని ఎగతాళి చేయట్లేదు, కానీ మంచిదే చేస్తున్నారు భారంతో. అయ్యా ప్రభువా, విస్తరింపచేయండి అయ్యా మా పరిచర్యని. అలా ప్రార్థించగలనే విస్తరించదండి. ఎప్పుడు విస్తరించింది సంఘం? ఇక్కడ భయము కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కేవలము మనము ప్రార్థన చేయటమే కాదు, ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. భయము కలిగి మనము, దేవుని భయము కలిగి మనం మాట్లాడాలి. దేవుని భయం కలిగి అడుగులు వేయాలి. మనం వేసే ప్రతి అడుగు దైవ భయముతో నిండినదై ఉండును గాక. మనం మాట్లాడే ప్రతి మాట దైవ భయముతో నిండినదై ఉండును గాక. దేవుని భయము కలిగి మనం నడవాలి. దేవుని భయం కలిగి మనం జీవించాలి. దేవుని భయం కలిగి మనం ప్రవర్తించాలి. దేవుని భయము కలిగి మనం నడుచుకోవాలి. దేవుని భయం కలిగి మనం మాట్లాడాలి. అటు కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హానోకు వంటి జీవితాన్ని మీరు మాకు దయచేయమని